నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నేను జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను పుంగనూరు నుండి. ఈరోజు నేను గత 2-3 నెలల నుండి నియోజకవర్గ పర్యటన చేస్తుంటే ఎన్నో సమస్యలు గుర్తించాను. చాలా సమస్యలు ఈరోజు ఇక్కడున్న నాయకులు పట్టించుకోకపోవడం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల గత 30-40 సంవత్సరాల నుండి పూర్తిగా నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోకుండా మిగిలిపోయింది. దీని అంతటికి సంబంధించి ఈ సమస్యలన్నీ తీరుస్తాను. నేను ఏదైతే అభివృద్ధి చేస్తానో, ఏవైతే పరిష్కారం చేస్తానో అని చెప్పానో వాటి అన్నింటికి సంబంధించి నేను ఇదివరకే లిఖితపూర్వకంగా 100 రూపాయల స్టాంప్ పేపర్ పైన రాసి ప్రజలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొద్ది రోజులకు ముందు నియోజకవర్గంలోని రైతుల సమస్యలు గుర్తించి ఎంతో రకాలుగా ఇబ్బంది పడుతున్నారని తెలిసి రైతులకు ఉచితంగా బోరు బండి అందజేసి రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తానని కూడా ప్రకటన చేయడం జరిగింది, కేవలం డీజిల్ ఖర్చు భరించడం ద్వారా. అదేవిధంగా నేను గుర్తించిన చాలా సమస్యల్లో కొన్ని ముఖ్యమైన సమస్యలకి నా వంతు సహాయంగా, నా వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు తీర్చాలని నిర్ణయం తీసుకున్నాను. అందులో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం నుండి పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ లాంటివి అందుతున్నాయి తప్ప నోటు పుస్తకాలు, మిగిలిన స్టేషనరీ అందకపోవడం వల్ల, విద్యార్థుల తల్లిదండ్రులు సరైన సమయంలో తీసివ్వకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి పరిష్కారంగా నేను ప్రతి సంవత్సరం నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నోటు పుస్తకాలు మరియు స్టేషనరీ పూర్తి ఉచితంగా అందజేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నియోజకవర్గంలో ఎమర్జెన్సీ సంబంధించి, ఆరోగ్య సంబంధించిన విషయాల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ని ఉచితంగా అందజేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంతోమంది నియోజకవర్గంలోని పేదలు పెళ్లిళ్ళు చేయడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరము నియోజకవర్గంలో ఒక్కసారి సామూహిక ఉచిత వివాహాలు జరిపిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పుంగనూరు నియోజకవర్గం అంటేనే మత సామరస్యానికి మారుపేరు. ఇక్కడ చాలా మంది అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు రకరకాల యాత్రలు చేస్తుంటారు. అయితే కొంతమంది పేదలు చాలా మంది ఈ యాత్రలు ఆర్థికంగా ఇబ్బంది ఉండి యాత్ర చేయలేని పరిస్థితుల్లో చాలా మందికి ఉంటుంది. దీనికి నా వంతు సహాయంగా ప్రతి సంవత్సరము శబరిమల అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనానికి వెళ్లే భక్తులకు పూర్తిగా రవాణా సౌకర్యము ఉచితంగా కల్పిస్తాను. అదేవిధంగా ఓం శక్తి భక్తులు ప్రతి సంవత్సరము మేల్మర్వత్తూరు వెళ్తుంటారు, వాళ్ళకు కూడా పూర్తిగా రవాణా సౌకర్యం ఉచితంగా కల్పిస్తాను. అదేవిధంగా మైనారిటీ సోదరులు అజ్మీర్ దర్గా దర్శనానికి వెళ్ళే మైనారిటీ సోదరులందరికీ కూడా రవాణా సౌకర్యం ఉచితంగా కల్పిస్తాను. ఇక ప్రతి సంవత్సరానికి ఒకసారి వేలాంగిని చర్చికి వెళ్ళే క్రిస్టియన్ సోదరులకు కూడా పూర్తిగా రవాణా సౌకర్యం ఉచితంగా కల్పిస్తాను. వ్యక్తిగత హామీలన్నీ కేవలం నోటితో చెప్పడం కాదు, నేను చెప్పిన ప్రతి హామీకి ఈరోజు 100 రూపాయల స్టాంప్ పేపర్ పైన నేను లిఖితపూర్వకంగా ప్రమాణ పత్రము రాసిస్తున్నాను. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత నేను చెప్పే ప్రతి విషయాన్ని నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. స్వతంత్ర భారతదేశంలో రాజకీయాల్లో 2 వర్గాల మధ్య రాజకీయమే నడుస్తుంది. ఈ 2 వర్గాల్లో ఒకరు కుటుంబ రాజకీయం చేస్తున్నారు, ఇంకొకరు వారి యొక్క అధికారంని చేజిక్కించుకునే ఉద్దేశంతో పరిపాలన చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలో ఉండే ప్రభుత్వము తన వారసులే ఏ విధంగా మనం పైకి రావాలనే ఉద్దేశంతో రాజకీయం చేస్తుండగా, ప్రతిపక్షము ఒక బలమైన ప్రతిపక్షంగా అసెంబ్లీలో నిలదీయాల్సిన ప్రతిపక్షము రోడ్ల మీద తన సొంత లాభాల కోసము రాజకీయం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ప్రజలు రాజకీయం అన్నా కానీ, రాజకీయ నాయకులు అన్నా కానీ విసిగిపోయినారు. రాజకీయం అంటేనే వాళ్ళకి ఎగుటి పుట్టే విధంగా ఉన్న తరుణంలో మన జనసేన తరఫున మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తనకు తానుగా నేను ప్రజాసేవ చేస్తానని ముందుకొచ్చిన శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారిని జనసేన పార్టీ అభ్యర్థిగా, అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. ఈయన నాయకుడు ఎందుకంటే బాండ్ పేపర్ అవసరం ఎందుకు వచ్చిందంటే, ప్రతి నాయకుడు ఓటు బ్యాంకింగ్ రాజకీయం చేస్తున్నాడు. ఓట్లకు వచ్చిన సమయంలో మాత్రం మేము అవి చేస్తాం ఇవి చేస్తాం, ఎన్నిక అయిన తర్వాత
కనుమరుగైపోతున్న ప్రజలకు ఇటువంటి తరుణంలో ప్రజలకు ఒక బలమైన నాయకుడు, భరోసా ఇచ్చే నాయకుడు అవసరం. కాబట్టి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు తను ఏమి చేయదలిచింది, ప్రత్యక్షంగా ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క మనిషిని అతను ప్రతి అనునిత్యం ఉదయం నుండి సాయంత్రం వరకు తను సొంతంగా ప్రతి ఇంటికి చేరి, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆయన నామినేషన్ మొదటి రోజునే 22 వాళ్ళకి అవసరమైన, ప్రజలకు అవసరమైనటువంటి మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. అదేవిధంగా రైతాంగం అనేది 70% రైతులు, మన భారతదేశంలో 70% మంది రైతులు వ్యవసాయం మీదనే ఆధారపడినారు. ఈ రోజు రైతులు పట్టించుకునే నాలుగు దేశానికి వెన్నెముక రైతు అన్నారు. కానీ ప్రతిరోజు ఆ రైతులు వెన్నెముక నడ్డి విరుస్తున్నారు. ఇటువంటి తరుణంలో వారి యొక్క అవకాశాన్ని కానీ, వారి యొక్క సమస్యని కానీ, వారికి ఎటువంటి సమస్యను పడుతున్నారు గుర్తించిన మన రామచంద్ర యాదవ్ గారు ఉచితంగా వాళ్ళకి బోర్లు వేసి, వాళ్ళకి కుటుంబాలకి రైతుని మనము దేశానికి వెన్నెముక రైతుని మళ్ళీ మనము రైతులు పైకి తన ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం తీసుకొని దానికి కూడా ఆయన ఉచితంగా నేను బోర్లు వేసిన అవకాశం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా మైనారిటీలకు కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందూస్ కానీ ఇటువంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరి సమస్యని గుర్తించి వాళ్లకు ఉచిత నాణ్యమైన విద్య కానీ, నాణ్యమైన వైద్యం కానీ అందించే ఉద్దేశంతో ఈరోజు రవాణా సౌకర్యం కానీ, లేదంటే వాళ్ళకి ఇంటర్కు, డిగ్రీకి మరియు ఉర్దూ కళాశాలలు కానీ నిర్మించిన ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా అయ్యప్ప స్వామి భక్తులకు కానీ, లేదంటే మన క్రిస్టియన్ సోదరులకు కానీ ప్రతి సంవత్సరము అమ్మవారి మాల వేసే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరు రవాణా సౌకర్యం, ఈ విధంగా ప్రజలకు ఏ విధమైన సౌకర్యం అవసరమో అవన్నింటినీ గుర్తించి అప్పటికప్పుడే వాళ్ళు 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాయడం జరుగుతుంది. ఇవన్నీ ప్రజలు గమనించాలి. మీరు ఇన్ని రోజులు చూసిన 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది, 30 ఏళ్ల రాజకీయ అనుభవం చెప్పడం కాదు. మీ నాయకుడు మీ అవసరాలను తనకు ముందుగానే గుర్తించి ప్రతి ఒక్క అవసరాన్ని గుర్తించి బాండ్ పేపర్ మీద రాస్తున్నారంటే ఆ నాయకుడి మీద భరోసా ఉంచాలి. మన గుర్తు గాజు గ్లాసు గుర్తు కేటాయించిన మన రామచంద్ర యాదవ్ గారికి అఖండమైన మెజారిటీతో గెలిపించి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీ యొక్క భావితరాల భవిష్యత్తు కూడా బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కోరుకుంటూ, పుంగనూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి మన రామచంద్రన్న గారి నాయకత్వాన్ని బలపరుద్దాం, గాజు గ్లాసు గుర్తుకు ఓటేద్దాం, భావితరాలకు వెలుగుదిద్దాం, పుంగనూరు అభివృద్ధిని సాధిద్దాం. వర్గం ప్రజలందరికీ నమస్కారం. నేను ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన, నేను ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని. నాకు అక్కడ తెలుగుదేశం పార్టీలో కొన్ని సమస్యలు, అంటే ఒక పెత్తందారీ వ్యవస్థ వచ్చింది. ఆ ఒక కుటుంబానికి ఈ పుంగనూరు నియోజకవర్గాన్ని అప్పచెప్పడంతో బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడింది. ఆ అన్యాయం నా మీదనే కూడా జరిగింది. ఆ అన్యాయాన్ని నేను గమనించి మన పుంగనూరు నియోజకవర్గానికి ఒక బీసీ క్యాండిడేట్ అన్న రామచంద్ర అన్న రావడంతో మాకు కూడా సంతోషంగా మేము భావిస్తున్నాము. అన్న దగ్గర న్యాయం జరుగుతుందని, ప్రతి ఒక్క సమాజానికి, ఈ సామాజిక వర్గానికి కూడా న్యాయం చేస్తారని, అన్న నాయకత్వాన్ని బలపరచాలని మేమందరూ కూడా చేరడం జరిగింది. అన్నని అఖండ మెజార్టీతో గెలిపించాలంటే గాజు గ్లాసు మీద ఓటేసి ప్రతి ఒక్క వ్యక్తి అన్న నాయకత్వాన్ని కోరుకోవాలని, ఈ పెత్తందారీ వ్యవస్థని పుంగనూరు నుంచి పారదోలాలని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మా ద్వారా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పుంగనూరు పట్టణ ప్రజలకు మరియు పరిసరాల ప్రాంతాల ప్రజలకు, ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా పుంగనూరు గత 30-40 ఏళ్ళ నుంచి ముస్లిం మైనార్టీ జనాభా ఎక్కువ ఉన్న నియోజకవర్గం అంటే పుంగనూరు. ఇంతవరకు వాళ్ళు సొంత అవకాశం గురించి ఆలోచించారు కానీ, వాళ్ళ పదవుల గురించి ఆలోచించారు కానీ, పుంగనూరులో ఇంతవరకు పిల్లలకి ఉర్దూ కాలేజు లేదు అని ఎవరు గమనించలేదు. అదేవిధంగా మన అన్న పర్యటించి ఉర్దూ కాలేజ్ లేదు అని మొట్టమొదటి మ్యానుఫ్యాక్చర్లో అన్న రాయడం జరిగింది. ఇప్పుడు దాకా కానీ మన పుంగనూరులో ఉర్దూ కాలేజ్ సంబంధించి డిగ్రీ కాలేజ్ కానీ, ఇంటర్ కాలేజ్ కానీ లేదు. చదవాలన్నా బయట వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మన ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ గమనించి మన అన్నకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై రామచంద్రన్న.